శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులపై పోలీసులు లాఠీలు జొల్లిపించారు. భక్తులు అశేషంగా తరలి రావడంతో తిరుపతి అలిపిరి వద్ద తోపులాట జరిగింది. భూదేవి కాంప్లెక్స్ వద్ద టికెట్ల కోసం భక్తులు భారీగా రావడంతో క్యూ లైన్లో తోపులాట జరిగింది. భక్తులను నియంత్రించడంలో విఫలమైన భద్రతా సిబ్బంది లాఠీచార్జ్ చేశారు. కవర్ చేస్తున్న సాక్షి ఫోటోగ్రాఫర్స్ ని విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. సాక్షి ఫోటోగ్రాఫర్ సెల్ ఫోన్ లాక్కున్నారు. సామాన్యుడికి దర్శనం తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాలని సిన్సియర్గా కోరుకుంటున్నాను సార్. యాక్చువల్లీ ప్రాపర్ తెలుగు అమ్మాయి, తిరుపతి అమ్మాయి అయినా నేను బెంగళూరు నుంచి వచ్చాను సార్. కానీ ఇక్కడ లేడీస్కి కానీ ఎవరైతే జనాలు ఉన్నారో సామాన్యుడికి కానీ మేనేజ్మెంట్ సరిగ్గా చూడట్లేదు. బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటున్నారు. పోలీస్ వారి శాఖ వారి బిహేవియర్ బాగలేదు. అసలు ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. టికెట్లు ఉన్నా కూడా లేవని చెప్పి మమ్మల్ని బయట గెంటేశారు. క్యూలో ఉండాలని బయట పంపించేశారు. దయచేసి డిప్యూటీ సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, దీని మీద యాక్షన్ తీసుకొని మేనేజ్మెంట్ వారిని కొంచెం చేయాల్సిందిగా సామాన్య భక్తులు యాజ్ ఆఫ్ నౌ ఇక్కడైతే బాగాలేదు సార్. వర్స్ట్గా ఉంది సార్. ఎందుకంటే క్యూలోకి ఎన్నిలో ఉన్నది టికెట్లు పెట్టుకొని కూడా 610 టికెట్లు ఉన్నాయని తెలిసినా కూడా టికెట్లు సిఐ సార్ అడుగుతున్నా కూడా టికెట్లు లేవని ఎవరు నోటించి రాలేదు. సైలెంట్ గా ఎవరికి వాళ్ళు తప్పించుకుంటున్నారు. పోలీస్ శాఖ వారు సామాన్య భక్తులకు చెప్తున్నారు కానీ పక్కన ఎవరికి చెప్పట్లేదు. ఏమయ్యా టికెట్లు ఉన్నాయా వాళ్ళు ఏం చెప్పరు. వీళ్ళు అక్కడి నుంచి పంపించేస్తాం. ఏమంటే మమ్మల్ని విసుక్కుంటున్నారు. ఏమని చెప్పలేదు. వాళ్ళు ఉన్నాయని చెప్తారు, మాకు లేవని చెప్తారు. సిఐ సార్ అడిగితే లేవని ఖచ్చితంగా చెప్పరు. మాకేమి చెప్పట్లేదు. పోలీసులు